ఇటువంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సియూఈటీ యూజీ కౌన్సిలింగ్ గైడెన్స్ కోసం మనం ఒక వాట్సాప్ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. మా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వడం కోసం ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకొని మీరు జాయిన్ అవ్వచ్చండి. లేదా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు వాట్సాప్ ఛానల్ లింక్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు పర్సనల్ గైడెన్స్, క్లోజ్ గైడెన్స్, మానిటర్డ్ గైడెన్స్ కావాలన్నా కూడా ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చండి. 9071455466. సో మనం ఈరోజు మాట్లాడుకోబోయే యూనివర్సిటీ ప్రోగ్రామ్, ఇట్ ఈస్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో అవైలబుల్ ఉన్న ప్రోగ్రామ్స్ మరియు వాటి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ గురించి నేను మీకు వివరించడం జరుగుతుంది. సో మీరు చూస్తే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక అనేది చాలా రీసెంట్ యూనివర్సిటీ అండి. ఆల్మోస్ట్ న్యూ కన్స్ట్రక్షన్స్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందండి. ఇది నియర్ బై గుల్బర్గ్ అనే ప్లేస్లో ఉంటుంది కర్ణాటకలో. రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ అండ్ ఫ్లైట్ కనెక్టివిటీ ఉన్న ఏరియా అండి. ఈజీగా మనం ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. చాలా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఈ యూనివర్సిటీలో అవైలబుల్ ఉన్నాయి. ఈ యూనివర్సిటీలో ఉన్న కోర్సెస్లో మనం ఎలిజిబుల్ అయ్యే కోర్సెస్ వచ్చేసరికి వాళ్ళు క్లియర్గా ప్రాస్పెక్టస్ ఒకటి రిలీజ్ చేశారండి ఈ ఇయర్కి 2026 అడ్మిషన్స్ కోసం. సో సియూఈటీ 2026 ఎగ్జామ్ నుంచి మనం జాయిన్ అవ్వడానికి ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వలేదు. మోస్ట్లీ ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి అనేది కనుక మనం చూస్తే టోటల్గా ఆల్మోస్ట్ వీళ్ళ దగ్గర ఒక 18 రకాల కోర్సెస్ ఉన్నాయండి. అందులో చాలా ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో మీకు ఇప్పుడు కోర్స్ బై కోర్స్ నేను చూపించి దాని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా మరియు క్వాలిఫికేషన్ ఏం కావాలి, ఏం సబ్జెక్ట్స్ మనం సియూఈటీలో అటెండ్ అయి ఉండాలి అనే దాని మీద డిస్కస్ చేద్దామండి. సో మీరు కనుక చూసినట్లయితే పేజ్ నెంబర్ 22లో వీళ్ళు ఒక లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఇచ్చారండి. సియూఈటీ యూజీ కోర్సెస్, బీఎస్సీ ఇన్ ఫిజిక్స్ అని, హానర్స్ విత్ ఆర్ వితౌట్ రీసెర్చ్, బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ, హానర్స్ విత్ ఆర్ వితౌట్ రీసెర్చ్, బీఎస్సీ ఇన్ జియాలజీ, బీటెక్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, దట్ టు ఏఐ అండ్ ఎంఎల్, ఇది చాలా అడ్వాన్స్డ్ కోర్స్ ఉంది. బీఎస్సీ ఇన్ సైకాలజీ, బీఏ ఇన్ ఇంగ్లీష్, బీఎస్సీ ఇన్ జియోగ్రఫీ, బీఏ ఇన్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ, బీఏ ఇన్ ఎకనామిక్స్, ఇలా లా కోర్సెస్ ఉన్నాయి అండ్ సమ్ ఆర్ట్స్ కోర్సెస్ కూడా ఉన్నాయండి. టోటల్ 18 రకాల కోర్సెస్ని వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యూజీ కేటగిరీలో. ఈ కోర్సెస్కి కావాల్సిన ఎలిజిబిలిటీ కనుక మనం చూస్తే ఇక్కడ వెరీ క్లియర్గా కోర్స్ నేమ్, దానికి కావాల్సిన సబ్జెక్ట్ ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫైయింగ్ స్కోర్ అన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ కోర్స్ మనం కనుక చూసినట్లయితే బీఎస్సీ ఫిజిక్స్, టోటల్ వచ్చేసి 33 సీట్స్ ఉన్నాయండి. టోటల్ 33 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ ఫిజిక్స్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వడం కోసం మీరు సియూఈటీలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ని అటెండ్ అయి ఉండాలి. మెరిట్ లిస్ట్ అనేది ఈ 3 సబ్జెక్ట్స్లో వచ్చిన స్కోర్ను ఆధారంగా వాళ్ళు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్కి అప్లై చేయాలంటే ఖచ్చితంగా మీరు ఇంటర్మీడియట్ +2 విత్ 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి జనరల్ కేటగిరీ వాళ్ళు. 45% ఫర్ ఓబీసీ అండ్ రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఒక 5% రిలాక్సేషన్ ఉందండి. సో ఇంటర్మీడియట్లో ఇంత మార్క్స్ వచ్చి ఉండాలి, ప్లస్ సియూఈటీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్ 3 సబ్జెక్ట్స్ కూడా అటెండ్ అయ్యి ఉండాలి. అదేవిధంగా మీరు రెండో కోర్స్ చూస్తే బీఎస్సీ కెమిస్ట్రీ, ఇది కూడా 33 సీట్స్ మాత్రమే ఉన్నాయండి. ఇక్కడ చూసినట్లయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ కంపల్సరీ, మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీ ఏదో ఒకటి, అంటే బైపీసీ చేసిన వాళ్ళు అటెండ్ చేయొచ్చు, ఎంపీసీ చేసిన వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి సేమ్ లైక్ ప్రీవియస్ లాగానే 12th క్లాస్లో మినిమం 50% ఉండాలి, రిజర్వేషన్ క్యాండిడేట్స్ అయితే 45% ఉండాలి.
అదేవిధంగా మీరు థర్డ్ కోర్స్ చూసినట్లయితే బీఎస్సీ జియాలజీ. బీఎస్సీ జియాలజీలో అండి ఫిజిక్స్, కెమిస్ట్రీ కంపల్సరీ సబ్జెక్ట్స్ అండి. మ్యాథ్ ఆర్ బయాలజీ ఆర్ స్టాటిస్టిక్స్ ఆర్ జియాలజీ, ఈ 4 సబ్జెక్ట్స్లో ఏదో ఒకటి, అంటే ఫిజిక్స్ కంపల్సరీ, కెమిస్ట్రీ కంపల్సరీ, ఈ 4 సబ్జెక్ట్స్లో ఏదో ఒకటి థర్డ్ సబ్జెక్ట్గా మీరు రాసి ఉండాలి. సో ఈ 3 సబ్జెక్ట్స్ నా స్కోర్స్ని బట్టి వీళ్ళు జియాలజీ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, బీటెక్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. 33 సీట్లు మాత్రమే ఉన్నాయండి. చాలామంది ఈరోజు మార్నింగ్ నుంచి మెసేజ్ చేయడం జరిగింది. సో మా పిల్లలకి కొంచెం లో స్కోర్ ఉంది సార్, అలాంటి స్కోర్తో మనకి ఎక్కడైనా ఇంజనీరింగ్ కోర్సెస్ వచ్చే అవకాశం ఉందా? నేను లో స్కోర్తో ఇంజనీరింగ్ కోర్సెస్ వచ్చే అవకాశం ఉందని చెప్పలేను, కానీ బట్ ఎవరైతే సియూఈటీ ఎగ్జామ్లో కొంచెం మోడరేట్ నుంచి అబోవ్ యావరేజ్ స్కోర్ చేశారో, ఒక 50%, 60% స్కోర్ చేశారో, వాళ్ళందరూ కూడా ఈ యూనివర్సిటీలో ట్రై చేయొచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ స్కోర్ కావాలండి. ఇక్కడ కూడా సేమ్ లైక్ అదర్ కోర్సెస్ లాగానే +2లో 50% మార్క్స్ ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ 5th కోర్స్ చూసినట్లయితే మీరు బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఇక్కడ 66 సీట్లు ఉన్నాయండి, 66 సీట్స్, టోటల్ 66 సీట్స్ ఉన్నాయండి. ఈ 66 సీట్స్ కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ క్రైటీరియా ఉంది, సేమ్ ప్రాసెస్ అండి. 50% సీట్స్ విల్ బి ఫిల్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్. సో ఇందులో 50% సీట్స్ అనేవి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ నుంచి తీసుకుంటున్నారు. రిమైనింగ్ 50% సీట్స్ విల్ బి ఫిల్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ మెరిట్ ఇన్ ది సియూఈటీ. సో 66 సీట్స్లో సో మనకి 50% జేడబ్ల్యూ మెయిన్స్ నుంచి, 50% సియూఈటీ మెయిన్ ఎగ్జామ్ నుంచి ఫిల్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మంచి వండర్ఫుల్ అవకాశం అండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ కోర్సును కూడా ట్రై చేయొచ్చు. మీరు బయట ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యేదానికన్నా ఇక్కడ జాయిన్ అవ్వడం చాలా చాలా మంచి విషయం. బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీరు చూసినట్లయితే ఇది కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఉందండి. అలానే నెక్స్ట్ కోర్స్ చూడండి, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఏఐ అండ్ ఎంఎల్. సో ఈ కోర్స్ని మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజీలు చాలా బాగా సేల్ చేస్తున్నాయండి. కొత్తగా వచ్చిన కాలేజెస్ ఎక్కువ మార్కెటింగ్ చేసి, నేను కాలేజ్ నేమ్స్ చెప్పదలుచుకోలేదు, బట్ ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు ఎక్కువ ఈ ఇంజనీరింగ్ విత్ ఏఐ అండ్ ఎంఎల్ అనే ట్యాగ్ అటాచ్ చేసి దాని కోర్సు ఫీజుని నార్మల్గా ఉండే కోర్స్ ఫీజు కన్నా ఒక 5 రెట్లు ఎక్కువ చేసి సేల్ చేయడం జరుగుతుంది. కానీ మీరు సెంట్రల్ యూనివర్సిటీలో ఈ కోర్స్ జాయిన్ అవ్వడం వల్ల మీకు చాలా తక్కువ ఫీజులో ఈ కోర్స్ కంప్లీట్ చేసుకొని జాబ్ ఆపర్చునిటీస్ని తీసుకోవచ్చు. సో దీనికి కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ కావాలండి. సో ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే స్టూడెంట్స్ ఎవరైతే ఎంపీసీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పిన బీటెక్ ప్రోగ్రామ్స్, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఈ 4 కోర్సులు కూడా వండర్ఫుల్ కోర్స్ అని మీరు కంఫర్టబుల్గా ఈ యూనివర్సిటీకి ట్రై చేయొచ్చు. అలానే 8th ప్లేస్లో సైకాలజీ ఉందండి. సైకాలజీలో జాయిన్ అవ్వడానికి ఓన్లీ జనరల్ టెస్ట్ స్కోర్ మాత్రమే తీసుకుంటున్నారు. అలానే బీఏ ఇంగ్లీష్ జనరల్ టెస్ట్ స్కోర్ మాత్రమే తీసుకుంటున్నారు. ఎవరైతే ఈ సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి లాంటి కోర్సెస్ తీసుకొని సియూఈటీ ఎగ్జామ్ అటెండ్ అయ్యి జనరల్ టెస్ట్ సబ్జెక్టుగా రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి కోర్సెస్ని ట్రై చేయొచ్చు. బీఎస్సీ జియోగ్రఫీ జనరల్ టెస్ట్ ఆర్ జియోగ్రఫీని తీసుకుంటున్నారు. ఎకనామిక్స్కి జనరల్ టెస్ట్ తీసుకుంటున్నారు. BSW బ్యాచులర్ ఆఫ్ సోషల్ వర్క్, దీనికి కూడా జనరల్ టెస్ట్ నుంచి సీట్స్ని తీసుకోవడం జరుగుతుంది. BA హిస్టరీ అండ్ ఆర్కియాలజీ, ఇది కూడా జనరల్ టెస్ట్ ఆర్ హిస్టరీ ఆర్ ఆంథ్రోపాలజీ. సో ఇలా జనరల్ టెస్ట్ ఒక్కటే అటెండ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఈ అన్ని ప్రోగ్రామ్స్కి వీళ్ళు అటెండ్ అవ్వచ్చండి, ఇంక్లూడింగ్ విత్ LLB 5 years. సో మీరు మీ పిల్లలకి 11th and 12th క్లాస్లో ఇంటర్మీడియట్లో ఎలాంటి కాంబినేషన్ జాయిన్ చేయించాలి, ఎంపీసీనా, బైపీసీనా, సిఈసీనా, ఎంఈసీనా అని ఆలోచిస్తే యాక్చువల్గా ఎక్కువ అవకాశాలు ఎంపీసీ మరియు బైపీసీ, ఎంబైపీసీ పిల్లలకు ఎక్కువ ఉన్నాయి. ఆర్ట్స్ మరియు కామర్స్, సిఈసీ, ఎంఈసీ ఇలా తీసుకున్న వాళ్ళకి
ఆ సబ్జెక్ట్స్ వల్ల వచ్చే స్పెషల్ కోర్సెస్ అంటూ ఏం లేవు, ఏ యూనివర్సిటీ చూసినా ఏం లేవు. వాళ్ళకున్న ఈ ఎల్ఎల్బి అవకాశం, బీబీఏ అవకాశం, ఇవన్నీ కూడా ఎంపీసీ బైపీసీ చదివిన పిల్లలు ఈ జనరల్ టెస్ట్ కానీ లేదా ఇంగ్లీష్ కానీ తీసుకుంటే చాలా యూనివర్సిటీల్లో ఈ రెండిటి మీదనే సెలక్షన్ అనేది జరుగుతుంది. అందువల్ల మీరు కానీ మీ పిల్లలు కానీ లేదా మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్కి ఈ సిఈసి హెచ్ఈసి లాంటి ప్రోగ్రామ్స్కి వెళ్తుంటే కొంచెం వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎంబైపీసీకి ఇవ్వాలి, సెకండ్ ఎంపీసీ ఆర్ బైపీసీ. సో మన స్టేట్స్లో ఎంబైపీసీ అనేది తక్కువ ఉంది కాబట్టి ఎంపీసీ అండ్ బైపీసీలో మీరు జాయిన్ చేయొచ్చు. అలా చేయడం వల్ల ఎక్కువ కోర్సెస్కి ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ కోర్సెస్కి ఫీ స్ట్రక్చర్ ఎంత ఉందో చూద్దాం. ఒక అప్రాక్సిమేట్ ఫీ స్ట్రక్చర్ అనేది వీళ్ళు బ్రౌషర్లో ఇచ్చారు, దాన్ని మీకు చూపిస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీటెక్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఈ కోర్స్కి ఓవరాల్గా వీళ్ళు ఎంత ఫీజు ఇచ్చారంటే ఆడ్ సెమిస్టర్ ఫీజు ఇదండి 44,720. ఈవెన్ సెమిస్టర్ అంటే రెండో సెమిస్టర్లో 37,200 ఉంటుంది. ఓవరాల్గా ఇయర్లో వాళ్ళు కట్టాల్సిన ఫీజు 81,920. అంటే యూనివర్సిటీ ఫీజు వాళ్ళ ట్యూషన్ ఫీజు అన్నీ కలిపి కూడా 81,920. ఇది మన చుట్టుపక్కల ఉండే ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీల ఫీజు కన్నా చాలా తక్కువ. దీంతో పాటు హాస్టల్ ఫీజు ఒకటి ఉంటుందండి. ఆల్మోస్ట్ మీరు చూస్తే అన్ని ఇంజనీరింగ్ కోర్సెస్కి 2, 3, 4, 5 వీటన్నిటికి కూడా సేమ్ ఫీజు ఉంది. ఒక సంవత్సరంలో మీకు అయ్యే ఫీజు ఖర్చు 81,920 రూపాయలు మాత్రమే. దీంతో పాటు మీరు హాస్టల్ ఫీ అనేది సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు బీఎస్సీ హానర్స్ ప్రోగ్రామ్స్ అంటే ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఇలా జాయిన్ అయితే మీకు ఇయర్కి అయ్యే ఫీజు 34,720. అంటే ఒక బేసిక్ డిగ్రీ కోర్స్ కనుక జాయిన్ అవ్వాలంటే మీకు 40,000లో మీ ఫీజు అయిపోతుంది. మన ఇంటి పక్కన ఉండే డిగ్రీ కాలేజీలు ఇలాంటి వాటిని వదిలేసి దయచేసి ఇలాంటి సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి మీ జీవితంతో పాటు మీ నెక్స్ట్ జనరేషన్ జీవితాన్ని కూడా బాగు చేసుకోవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. అలానే మీకు హాస్టల్ ఫీ స్ట్రక్చర్ గురించి కూడా చూపిస్తానండి. ఇది హాస్టల్ ఫీ స్ట్రక్చర్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారండి వీళ్ళు. ఆల్మోస్ట్ మీకు ఒక మంత్కి అప్రాక్సిమేట్లీ ఒక 8,000 నుంచి 9,000 రూపాయలు వస్తుందండి హాస్టల్ ఫీజు. సో యూజీ లేడీస్కి అయితే అడ్మిషన్ ఫీజు 100 రూపాయలు ఉందండి. సో 700 పర్ మంత్ ఇంటూ 5 months అంటే 3,500 హాస్టల్ రెంట్ కలెక్ట్ చేస్తున్నారు. మెస్ ఫీజు రోజుకు 90 రూపాయలు ఉందండి. సో ఆల్మోస్ట్ మీకు చూస్తే ఒక 8,000 నుంచి 9,000 రూపాయల ఫీజు హాస్టల్కి వస్తుంది 5 నెలలు ఒక సెమిస్టర్లో. సో ఒక 1 yearలో 10 months అంటే అదొక 80,000. ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు సో ఇక్కడ హాస్టల్ ఫీజు ఒక 80,000, ట్యూషన్ ఫీజు ఒక 80,000 అప్రాక్సిమేట్లీ. 1.6లో మీ ఇంజనీరింగ్ కోర్స్ అనేది అయిపోతుంది. కానీ అదే డిగ్రీ చదవాలనుకునే వాళ్ళు హాస్టల్ ఫీజు ఆల్మోస్ట్ సెమిస్టర్కి ఒక 30,000, 5 నెలలు అంటే 5 8 40,000, ట్యూషన్ ఫీజు కూడా ఒక 40,000. సో ఇది చాలా రీజనబుల్ ఫీజు అండి. సెంట్రల్ యూనివర్సిటీలో ఇంతకన్నా తక్కువ ఫీజుతో నాకు తెలిసిన ఎక్కడ చూడలేదు. ఆల్మోస్ట్ మీకు స్టైఫండ్ కానీ స్కాలర్షిప్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. ప్లస్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి బెటర్గా ఉండే అవకాశం ఇక్కడ ఉంటుందండి. సో ఈ యూజీ ప్రోగ్రామ్స్కి మనం ఏదైతే ఇప్పుడు డిస్కస్ చేసామో ఆల్మోస్ట్ 18 రకాల యూజీ ప్రోగ్రామ్స్కి ఇంకా నోటిఫికేషన్ రాలేదండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ కోసం కంటిన్యూస్గా అప్డేట్స్ కోసం మన వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి. మీకు ఆల్రెడీ చూపించాను. మన వాట్సాప్ స్కాన్ చేసేసి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి, లేదా ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అవుట్ చేయండి, ఆ లింక్ని వాట్సాప్ చేయడం జరుగుతుంది. అలానే వెబ్సైట్ని కూడా ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.